తమిళ్లో మామూలు రెస్పాన్స్ కాదు, ఇది సూపర్ రెస్పాన్స్ అనే చెప్పాలి. అదేంటంటే నిన్న హల్లల్లో హల్లో హల్లల్లో పాట అయితే రిలీజ్ అయింది కదా పెద్ద సినిమా నుండి. అది ఈ వీడియో చేసే టైంకి 24 అవర్స్లో కాదు, ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో చేసే టైంకి తమిళ్ వ్యూస్ ఎంతో తెలుసా, 7 మిలియన్ వ్యూస్ అయితే తమిళ్ అయితే క్రాస్ అయింది. నిజంగా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో తమిళ వర్షన్కి ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనే చెప్పాలి. ఇంకా తెలుగులో 26 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయింది. హిందీలో కూడా 11 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయింది. ఇంకా మిగతా 2 భాషల్లో కూడా దగ్గర దగ్గరగా ఒక దాంట్లో 2 మిలియన్ దగ్గరలో ఉంది, ఇంకోటేమో 4 మిలియన్ దగ్గరలో అయితే ఉంది. ఈ రకంగా పెద్ద స్పెషల్ సాంగ్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హిందీ తెలుగు ఎక్స్పెక్టెడే, కానీ తమిళ అయితే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ముఖ్య కారణం ఎవరంటే యాండ్రియా గారికి అయితే మనం అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఆవిడ వాయిస్ ఏదైతే ఉందో ఆ తమిళ వర్షన్కి చాలా బాగా ప్లస్ అయింది. అక్కడ ఆడియన్స్కి సాంగ్ కూడా చాలా బాగా రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ అయింది. ఇంకా ఆ సాంగ్లో ఎలాగో శృతి హాసన్ గారు, జాన్వీ కపూర్ గారు లాంటి బ్యూటీస్ ఉన్నారు. అలాగే మన రామ్ చరణ్ గారి గ్రేస్ కూడా తోడయ్యి ఆ సాంగ్కి యునానిమస్ బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంక ఇది పక్కన పెడితే పెద్ద సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయిపోయాయి. అదేంటంటే ఈ రోజుతో పెద్ద సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్తో సహా మొత్తం అయిపోయాయి. ఈరోజే రామ్ చరణ్ గారు ఆయన డబ్బింగ్ని అయితే కంప్లీట్ చేశారు. ఇంకెక్కడితో ఇంకెవరి డబ్బింగ్ పెండింగ్ అయితే లేదనమాట, మొత్తం అయిపోయినట్టే. ఇంకా రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచి ఓవర్సీస్కి అయితే పెద్ద సినిమా ప్రింట్స్ని అయితే పంపేస్తారు. ఈ రకంగా భోపాలి ఈవెంట్ సక్సెస్, దాని తర్వాత సాంగ్ బ్లాక్ బాస్టర్ మంచి ఊపు మీద అయితే పెద్ద సినిమా టీం అయితే ఉన్నారు. అదే ఊపులో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి బెంగళూరులో ఒక ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు. ఆ ప్రెస్ మీట్కి మన రామ్ చరణ్ గారు, శివరాజ్ కుమార్ గారు, బుచ్చిబాబు గారు ఇలా పెద్ద సినిమా టీం మొత్తం కూడా అటెండ్ అవ్వబోతున్నారు. అసలు యాక్చువల్గా మనకి చెప్పిన షెడ్యూల్ ప్రకారం నిన్నే బెంగళూరు అయితే వెళ్ళాలి, కానీ మొన్న రాత్రి ఈవెంట్ చేసుకుని అందరూ అలసిపోయారు కాబట్టి నిన్న అయితే బ్రేక్ తీసుకుని ఈరోజు అయితే బెంగళూరులో ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు. పెద్ద ఈవెంట్ కాదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు, ఒక ప్రెస్ మీట్ అయితే అక్కడైతే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే పెద్ద సినిమా ఓవర్సీస్లో $500,000 అంటే $500,000 ప్రీ సేల్స్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే పెద్ద సినిమా అయితే క్రాస్ అయిపోయింది. అంటే అనుకున్నంత స్పీడ్గా లేదు, మరీ అంత స్లోగా లేదు, మీడియం రేంజ్లో అక్కడైతే బుకింగ్స్ అవుతున్నాయి అని చెప్పాలి. దానికి రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఈ పెద్ద సినిమాకి మనం నిజాలు మాట్లాడుకుంటే రై రై రారా పాట రిలీజ్ అయిన టైంలో హైపు ఇప్పుడున్న దానికంటే డబల్ ఉంది, అంటే ఇంకా ఎక్కువగా ఉంది. కానీ దాని తర్వాత సినిమా మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అవటం వల్ల కొద్దిగా హైప్ డైల్యూట్ అయింది. అది వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే అక్కడ టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది. హాలీవుడ్ సినిమాల కంటే మన పెద్ద సినిమాకి టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది. అది వన్ ఆఫ్ ద రీజన్. అది కరెక్ట్గా ఈ పెద్ద సినిమా టైంలోనే పాపప్ అయితే చేశారు. మన తెలుగు సినిమాలకి ఉండే ప్రైజే, కానీ వాళ్ళు ఏం చేశారంటే పెద్ద సినిమాని టార్గెట్ చేస్తూ అది పెద్ద ఇష్యూ లాగా ఇప్పుడు భూతద్దంలో చూపించారు. అదొక రీజను. ఇంకొక రీజన్ ఏంటంటే XD షోస్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అంటే ప్రైమ్ టైమ్స్లో, అంటే జనాలు ఎక్కువగా వెళ్ళే ఆ షోలు కావచ్చు, ఆ టైమింగ్స్లో షోలు ఇంకా ఎక్కువగా ఓపెన్ అవ్వాలి. ఇంకా XD షోస్ ఈ సినిమాకి ఎక్కువ దొరకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఒక 2-3 హాలీవుడ్ సినిమాలు సేమ్ డేట్కి సేమ్ వీకెండ్కి అయితే రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఆ థియేటర్లు మొత్తం వాళ్ళైతే బ్లాక్ చేసేసుకున్నారు. తప్పదు, పోస్ట్ పోన్ ఎక్కువ సార్లు అయితే ఇలాగే ఉంటుంది. అన్నీ చూసుకునే సినిమాని అయితే రిలీజ్ చేసుకోవాలి. దానివల్ల కొద్దిగా అనుకున్నంత స్థాయిలో బుకింగ్స్ అయితే లేవు, కొద్దిగా స్లోగా ఉన్నాయి. అంటే ఈ బుకింగ్స్ మామూలుగా స్టార్ట్ అవ్వలేదు, 4 గంటల్లోనే $100,000 మార్క్ అయితే క్రాస్ అయిపోయి ఇన్ని రోజులకి $500,000 అంటే అనుకున్నంత స్థాయిలో అయితే లేవు. అనుకున్న దానికంటే తక్కువ, కానీ మరీ తక్కువ కాదు, పర్లేదు, డీసెంటే. ఇంకా రాబోయే రోజుల్లో అలా జంప్స్ ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా 10 రోజులు ఉంది టైము, ఎవరో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇలాగే ట్రెండ్ కంటిన్యూ అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత లాంగ్ రన్ ఉంటుంది. కాబట్టి USA కలెక్షన్స్ గురించి, ఈ ట్రోల్స్ గురించి, ఈ సమోసాల గురించి, అంటే సమోసాలు అంటే భోపాల్లో ఒక సొల్లు అయితే చెప్తున్నారు కదా అందరూ, జనం తండోపతండాలుగా వచ్చేసారు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇంత పెద్ద సక్సెస్ అయిద్దని ఎవరు అనుకోలే. భోపాల్ ఈవెంట్ నార్త్లో పెట్టారు, ఎవరు వస్తారు అనుకున్నారు, కానీ కట్ చేస్తే ఇసుకేస్తే రాలనంత జనం, దగ్గర దగ్గరగా 1,00,000కి పైగా జనం అయితే అక్కడికైతే వచ్చేసారు. ఇంకేం చేయాలో తెలియక ఏదో రకంగా ఏడవాలని 400 ఇచ్చారు, లేకపోతే సమోసా ఇచ్చారు, గొట్టాల ప్యాకెట్లు ఇచ్చారు, బఠానీలు ఇచ్చారు, చెప్తూ ఉంటారు. ఇవన్నీ కామనం, అవన్నీ మనం పట్టించుకోవాల్సినంత అవసరం అయితే లేదు. మనిషికి 400 ఇస్తే 1,00,000 మందికి 4 కోట్లు అయింది. ఎవడన్నా బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా పంచుతాడా?
ఇవన్నీ సిల్లీగా ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ ఎంజాయ్ చేయండి. ఇవన్నీ పబ్లిసిటీలోకి వస్తాయి. ఎంత ఏడిస్తే అంత మంచిది. ఆటోలు వెనకాల ఉంటుంది కదా, మీ ఏడిపే మా ఎదుగుదల. అలా ఈ పెద్ద సినిమాకి ఆ ఏడుపులు కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, అన్నీ వరాల్లాగే మారతాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమీ ఉండదు. హ్యాపీగా సినిమా రిలీజ్ అయింది. టాక్ ఒకటే బ్యాలెన్స్. పాజిటివ్ టాక్ వచ్చిందా ఎవడ ఆపలేడు ఈ సినిమాని. మరి అదనమాట మ్యాటరు. మరి చాలా అప్డేట్స్, బెంగళూరు అప్డేటు, సాంగ్ అప్డేటు, డబ్బింగ్ అప్డేటు, యూఎస్ఏ అప్డేటు అన్నీ కవర్ చేస్తాం కదా. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.